డే 19 ఈ సోషల్ మీడియా ఫీడ్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇతరుల పర్ఫెక్ట్ జీవితాన్ని చూసి మీ జీవితంలో ఆనందం తక్కువైందని ఎప్పుడైనా అనుకున్నారా? అలా పోల్చుకోవడం మీ సంతోషాన్ని దోచుకొని దాని స్థానంలో అసూయనిస్తుందంటారు. కృష్ణుడికి బాగా ఇష్టమైన భార్య రుక్మిణి అని ఋషుల పొగడ్తలు వినే వరకు సత్యభామ సంతోషంతో ఉండేది. కానీ ఆ మాట వినగానే ఆమెలో అసూయ మొదలైంది. దానితో అలిగి ఆయనకు నిజంగా నాపై ప్రేముంటే స్వర్గంలోని అరుదైన పారిజాత పుష్పాన్ని నా పెరట్లోకి తీసుకురమ్మనండి అని చెప్పింది. కృష్ణుడు నవ్వి ఆ దేవవృక్షాన్ని వేళ్లతో సహా పెకిలించి తీసుకొచ్చాడు. దాని సువాసనను సత్యభామకు బహుమతిగా ఇచ్చాడు. అయినా సంతోషించకుండా ఇప్పుడు రుక్మిణి కూడా అలాంటిదే అడుగుతుందేమో అని ఆందోళన పడింది. ఈ విషవలయాన్ని చూసి కృష్ణుడు మాట్లాడి, ఇతరులతో పోల్చుకునే ప్రేమ వాడిపోతుంది, నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు గౌరవించుకోవాలి అని అన్నాడు. అప్పుడు సత్యభామ తనకు కృష్ణుడితో ఉన్న బంధంపై దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. అంతే, అసూయ ఆవిరైపోయింది. మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం మనకున్న ప్రతి వరాన్ని చిన్నదిగా చేస్తుంది. సో కేవలం మీకు మాత్రమే సొంతమైన 3 విషయాలను లిస్ట్గా రాయండి. నైపుణ్యాలు అంటే స్కిల్స్, స్నేహితులు, మధుర క్షణాలు అంటే స్వీట్ మెమరీస్. ఇవన్నీ వాటిల్లో ఉండాలి. వీటిని తలుచుకొని సంతోషించండి. కానీ ఇతరులకు ఉన్న వాటిని చూస్తూ జీవితాన్ని పాడు చేసుకోకండి. ఇది మీకు సాధ్యమని మీరు అనుకుంటే 0 కంపారిజన్ అని కమెంట్ చేయండి.